వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులకు అక్రమ పట్టాలు చేస్తున్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు అక్కన్నపేట రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని న్యూ ప్రెస్ క్లబ్ మీలో మీడియాతో తమ బాధను వెల్లబుచ్చుకున్నారు. రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులతో ఎవరికి పడితే వాళ్లకు తహసీల్దార్ పట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రజాప్రతినిధుల అండదండలతో ఓ ప్రముఖ వార్తాపత్రికల్లో పనిచేస్తున్న విలేకరి గొట్టె సంపత్ తమను బెదిరించి అక్రమంగా పట్టా చేసుకున్నాడన్నారు. సదరు విలేకరి నుండి లంచం తీసుకుని అక్కన్నపేట మండలం MRO పట్టా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కన్నపేట మండల శివారులోని సర్వే నెంబర్ 436లో 1 నుంచి 14 ఎకరాల ప్రభుత్వ భూమి గొట్టె సంపత్ అనే వ్యక్తికి అక్కన్నపేట మండల తహసీల్దార్ లంచం తీసుకుని పట్టా చేసినట్లు పేర్కొన్నారు. అశోక్ సిద్దిపేట జిల్లా గ్రామ మండల అక్కన్నపేట పొల్మార్కు సంబంధించిన 436 సర్వే నంబర్ విస్తీర్ణం ఎకరా 14 గుంటల భూమిని మేము పూర్వం నుంచి మేము అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి 2011లో వాళ్ళ నాన్నగారికి ఇచ్చినట్టు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి ఎకరా 14 గుంటల భూమిని అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ గారి మాజీ ప్రజాప్రతినిధుల అందరితో దాన్ని పట్టా చేసుకోవడం జరిగింది. దాన్ని పట్టా చేసుకోవద్దని మాకు ముందు తెలిస్తే మేము MRO గారికి, RDO గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కన్నపేట MRO గారు మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా, మీకు ఎలాంటి సమాచారం లేకుండా మేము పట్టా చేయం బాబు అని చెప్పాడు. పట్టా చేయమనుకుంటా మాజీ ప్రజాప్రతినిధుల అండతోటి లంచాలు తీసుకుంటూ అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ గారు ఇట్లా మాది ఒకటనే కాకుండా చాలా పట్టాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి పట్టాలు చేసుకుంటూ అన్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము పూర్వం నుంచి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ వాగు మాకు ఒక 500 మీటర్ల మేర తోటి మా పట్ట భూమికి వెళ్తుంది. దాన్ని ఆనుకునే గవర్నమెంట్ ఉండడం వల్ల అతివృష్టి వర్షాల కారణంగా ఆ వాగు అనేది ఎక్కడికి వాగు అనేది భూమిలోకి మళ్ళీ వెళ్ళడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మేము RTA కూడా ఇవ్వడం జరిగింది. RTAలో మా దగ్గర ఎలాంటి ఫైల్ కూడా మాకు లభ్యం కాలేదని చెప్పి MRO గారు మాకు RT ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పట్టాలు ఎన్ని చేస్తున్నారని చెప్పి మేము అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ గారిని మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సంజీవ్ కుమార్ గారు మాకు ఒకటే సమాధానం చెప్పాలి, ఇట్లా ఎన్ని దొంగ పట్టాలు చేసుకుంటూ అన్యాయం చేస్తారు, మరి మీరు ఇట్లా దొంగ పట్టాలు చేయకుండా ఉండాలంటే మేము మీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికైనా మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏంటంటే MRO గారు ఇలా లంచాలు తీసుకుంటూ చాలా మంది దొంగ పట్టాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికైనా మానుకొని ఆయన పైన అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. అశోక్ సిద్దిపేట జిల్లా గ్రామ మండల అక్కన్నపేట పొల్మార్కు సంబంధించిన 436 సర్వే నంబర్ విస్తీర్ణం ఎకరా 14 గుంటల భూమిని మేము పూర్వం నుంచి మేము అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి 2011లో వాళ్ళ నాన్నగారికి ఇచ్చినట్టు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి ఎకరా 14 గుంటల భూమిని అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ గారి మాజీ ప్రజాప్రతినిధుల అందరితో దాన్ని పట్టా చేసుకోవడం జరిగింది. దాన్ని పట్టా చేసుకోవద్దని మాకు ముందు తెలిస్తే మేము MRO గారికి, RDO గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కన్నపేట MRO గారు మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా, మీకు ఎలాంటి సమాచారం లేకుండా మేము పట్టా చేయం బాబు అని చెప్పాడు. పట్టా చేయమనుకుంటా మాజీ ప్రజాప్రతినిధుల అండతోటి లంచాలు తీసుకుంటూ అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ గారు ఇట్లా మాది ఒకటనే కాకుండా చాలా పట్టాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి పట్టాలు చేసుకుంటూ అన్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము పూర్వం నుంచి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ వాగు మాకు ఒక 500 మీటర్ల మేర తోటి మా పట్ట భూమికి వెళ్తుంది. దాన్ని ఆనుకునే గవర్నమెంట్ ఉండడం వల్ల అతివృష్టి వర్షాల కారణంగా ఆ వాగు అనేది ఎక్కడికి వాగు అనేది భూమిలోకి మళ్ళీ వెళ్ళడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మేము RTA కూడా ఇవ్వడం జరిగింది. RTAలో మా దగ్గర ఎలాంటి ఫైల్ కూడా మాకు లభ్యం కాలేదని చెప్పి MRO గారు మాకు RT ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పట్టాలు ఎన్ని చేస్తున్నారని చెప్పి మేము అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ గారిని మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సంజీవ్ కుమార్ గారు మాకు ఒకటే సమాధానం చెప్పాలి, ఇట్లా ఎన్ని దొంగ పట్టాలు చేసుకుంటూ అన్యాయం చేస్తారు, మరి మీరు ఇట్లా దొంగ పట్టాలు చేయకుండా ఉండాలంటే మేము మీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికైనా మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏంటంటే MRO గారు ఇలా లంచాలు తీసుకుంటూ చాలా మంది దొంగ పట్టాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికైనా మానుకొని ఆయన పైన అక్కన్నపేట MRO సంజీవ్ కుమార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులోని 430 సర్వే నెంబర్లో
గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అది పట్ట ల్యాండ్ అని ఆక్రమించుకున్న తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ తెలియని తర్వాత దాన్ని ఆక్రమించుకొని పట్ట అయింది. ఎన్ని ఎకరాలు? ఎకరం 14 గుంటలు. ఎకరం 14 గుంటలు పట్ట వేసుకొని పాస్బుక్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు చేసుకోపో, ఎవరు చెప్పుకో అని బెదిరిస్తున్నాడు. బెదిరించుకుంటూ కాకుండా మాజా ప్రతినిధుల అండతోని బలం చూపించుకుంటూ మమ్మల్ని బెదిరించుకుంటూ బాగు మళ్లించి బాగును 40-30 సర్వే నెంబర్లకి పోకుండా ఎంఆర్ఓ గారు సహకరించి ఎంఆర్ఓ గారు లంచం తీసుకొని మేము ఆర్టీఐ కోరినాము. ఆర్టీఐ ఇచ్చిండు. ఆర్టీఐలో మాకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఆర్టీఐ ఇచ్చిండు. అలాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి సుధా ఆ ల్యాండ్ పట్టయ్యద్దు సార్ అని చెప్పిన తర్వాత సుధా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయని చెప్పి దొంగతనంగా లంచం తీసుకొని పట్ట వేసిండు ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు అడిగితే ఏం చేస్తారో చేసుకోపో, ఎవరు చెప్పుకో అని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని ఎంఆర్ఓ గారు ఏమన్నా అడిగితే నీ ఇష్టమైన పని చేసుకోపో అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ అక్కడపేట్ల గ్రామ శివార్లో ఉన్న ల్యాండ్లు ఎవరికి పట్ట చేయకుండా ఆయనకి ఎందుకు చేసిండో ఏం కథలో మాకు అర్థమైంది అసలు ముచ్చడానికి. అసలు ఎందుకు చేసినా ఏం కదా మాకు తెలుస్తలేదు. ఆయన ఎందుకు చేస్తాడు ఏం కథ అని ముచ్చడానికి మమ్మల్ని బెదిరిస్తాడు, బయట చేస్తాడు. ఆయన ఏ బట్టి మేము ఏం చేయాలో ఏం కథలో మాకు అర్థమైతే లేదు. ఎంఆర్ఓ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గొట్టె యాదయ్య పేరు మీద పట్ట చేశాడు. గొట్టె యాదయ్య పేరు మీద నేను ఎకరం 14 గుంటలు దాంట్లో సన్న మల్లయ్య గారి పేరు మీద పట్ట చేశాడు. ఏమన్నంటే ఏం చేస్తారో చేసుకోపని బెదిరిస్తున్నాడు. ఇష్టమైన పని చేసుకోపోరని చూస్తే బెదిరిస్తున్నాడు ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి. నా పేరు పిరల్ లింగమూర్తి, సన్నా వీరయ్య, అక్కడపేట గ్రామ నివాసిని. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ సింగిల్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఇలాంటి అన్యాయం మాజీ ప్రెసిడెంట్ అందతోని ఇలా చేస్తున్నాడు. చేసినా కానీ ఏమనంటే ఎవరు చెప్పు మంత్రి గారు చెప్పుకోవాల్సిందో బెదిరిస్తున్నాడు ఆయన. కనకయ్య అది వెనుకటి నుండి ప్రస్తుతానికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా మంది తెలుసు. ఆ మంచి భూమి నష్టపరికి భూమి ఆడ గవర్నమెంట్ ల్యాండ్ చూపించినాక ఒక రిపోర్ట్ అయితే మాత్రం దాన్ని ఆక్రమించుకొని బెదిరించుకుంటా అందరినీ భయపెట్టించుకుంటా ఎవరు సంపద అంటారు, గుట్టి సంపద అంటారు, బెదిరించుకుంటా అందరిని భయపెట్టించుకుంటా నేనే ఉన్నా కదని చేసుకుంటా అందరినీ పుట్టుకున్నా కానీ ఉంటే పక్క పెట్టుకుంటా అదే నడుతుందని నడిపించుకుంటా అందరినీ ఇట్లా గొడవలు చేయగలుగుతా, అందరినీ శ్రీలంకలను చేయగలుగుతాను. బాగా గొడవలు జరుగుతుంది. అది కాకుండా బాగుండాలని మా కోరిక. అంటే మీరు ఏం చేస్తారా? మీకు ఏమైతారు వీళ్ళు? మీరు నా పక్క పడిన లానే వ్యవసాయం అగ్రికల్చర్ కరెక్ట్. మీరు ప్రత్యక్ష సాక్షి మీరేనా?